మార్కెట్, ప్రాథమిక మార్కెట్ మరియు సెకండరీ మార్కెట్ మధ్య తేడా ఏమిటంటే ఈ రెండు స్టాక్ మార్కెట్లో వేర్వేరు దశలను సూచిస్తాయి. ప్రైమరీ మార్కెట్ అనేది ఒక కంపెనీ తన వాటాలను లేదా సెక్యూరిటీలను పెట్టుబడిదారులకు మొదటిసారిగా విక్రయించే వేదిక. ఉదాహరణకు, ఒక కంపెనీ తన వ్యాపార విస్తరణ కోసం డబ్బులు సమీకరించడానికి ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా వాటాలను విడుదల చేస్తుంది. ఇక్కడ వాటాలు కంపెనీ నుండి నేరుగా పెట్టుబడిదారులకు బదిలీ అవుతాయి. అంటే కంపెనీకి మరియు కొనుగోలుదారికి మధ్య లావాదేవీ జరుగుతుంది. ఈ వాటాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు నేరుగా కంపెనీ ఖజానాకు చేరుతుంది. ఇది కంపెనీకి మూలధనాన్ని క్యాపిటల్ సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. ప్రైమరీ మార్కెట్లో లావాదేవీలు పూర్తయిన తర్వాతే ఆ సెక్యూరిటీలు సెకండరీ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సెకండరీ మార్కెట్ అనేది ప్రైమరీ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన మరియు కేటాయించబడిన వాటాలు లేదా సెక్యూరిటీలను పెట్టుబడిదారులు ఒకరికొకరు కొనుగోలు మరియు అమ్మకాలు జరిపే వేదిక. సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ అని పిలిచేది ఈ సెకండరీ మార్కెట్నే. ఇక్కడ లావాదేవీలు కంపెనీకి పెట్టుబడిదారునికి మధ్య కాకుండా ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య జరుగుతాయి. ఉదాహరణకు, ఒక పెట్టుబడిదారుడు తన దగ్గర ఉన్న షేర్లను మరొక పెట్టుబడిదారునికి అమ్మడం లేదా కొనుగోలు చేయడం చేస్తాడు. ఈ లావాదేవీల ద్వారా వచ్చే డబ్బు కంపెనీకి కాకుండా ఆ వాటాలను అమ్ముతున్న పెట్టుబడిదారునికి చేరుతుంది. అందుకే సెకండరీ మార్కెట్ నుండి కంపెనీకి నేరుగా ఎలాంటి నిధులు సమకూరవు. ఈ మార్కెట్ రోజువారీ వాటాల ధరలను నిర్ణయించడంలో మరియు వాటికి ద్రవ్యత్వాన్ని లిక్విడిటీని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, కొత్తగా కొనుగోలు చేయాలంటే ప్రైమరీ మార్కెట్, పాత వాటిని కొనాలన్నా అమ్మాలన్నా సెకండరీ మార్కెట్ ఉపయోగపడతాయి.